ఎన్నికలు అనగానే ఇప్పుడు మొత్తం దేశంలో పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ చాలా వరకు పొత్తులు ఈ అలయన్స్తో వెళుతున్నటువంటి కూటములు కట్టడం అనేది ఒక సాధారణంగా మారిపోయిన పరిస్థితులు. ఈ పొత్తుల పాలిటిక్స్ విజయం సాధిస్తాయా? ఎలా ఉంటుంది పొత్తుల పాలిటిక్స్ ప్రభావం ఏంటి? అంటే వితౌట్ రెఫరింగ్ టు ఎనీ పర్టిక్యులర్ స్టేట్ ఒక జనరల్ సూత్రీకరణ ఏంటంటే అలియన్స్ పెట్టుకున్నంత మాత్రాన గెలవాలని లేదు, పెట్టుకోనంత మాత్రాన ఓడిపోతారని లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2004లో రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ లెఫ్ట్తో పొత్తు పెట్టుకున్నాడు, మంచి విజయం సాధించాడు. 2009లో చంద్రబాబు నాయుడు అదే పద్ధతిలో రాజశేఖర్ రెడ్డి ఫార్ములాను ఉపయోగించి మహాకూటమి టీఆర్ఎస్ లెఫ్ట్తో పొత్తు పెట్టుకున్నాడు, ప్రజలు ఓటేయలేదు. మరి 2004కు 2009కి ఏంటి తేడా? పొత్తులు. మరి పొత్తులు ఎందుకు ఒక దగ్గర వికటించింది, ఒక దగ్గర ప్రకటించింది? సో అందువల్ల ప్రతి సందర్భంలోనూ పొత్తులు విజయవంతమవుతాయని లేదా విజయవంతం కావని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఎలక్షన్స్లో అరిథమెటిక్ పనిచేయదు. అంటే ఇప్పుడు ఉదాహరణకు అదే నిజమైతే బీఆర్ఎస్కు 37% ఓటింగ్ ఉంది, బీజేపీకి 14% ఓటింగ్ వచ్చింది మన అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ రెండు పార్టీలు కలిస్తే 51% ఓటింగ్ అయిపోతుంది కదా. కాంగ్రెస్ కు 39 కదా, అంటే 12% మార్జిన్ ఉంటుంది. అంటే స్వీప్ చేయాలి లోక్సభ ఎలక్షన్స్. మరి బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు కలుస్తలేవు? కవితను ఎందుకు అరెస్ట్ చేశారు? సో కారణం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కెమిస్ట్రీ, అరిథమెటిక్ వేరు, కెమిస్ట్రీ వేరు. మీకు కెమిస్ట్రీలో 1+1 2 కాదు. సో అందువల్ల పొలిటికల్ కెమిస్ట్రీ డామినేట్ చేస్తుంది. అందువల్ల అయితే మరి ఏ అంశం ఆధారంగా పొత్తు విజయవంతమవుతుంది, ఏ అంశం ఆధారంగా పొత్తు విజయవంతం కాదు? మీరు ఎలక్షన్ స్టడీస్ అన్నీ స్టడీ చేస్తే ఒక రాజకీయ మార్పును ప్రజలు కోరుకుంటున్నప్పుడు ఆ రాజకీయ మార్పుకు చోదక శక్తిగా కూటమి ఏర్పడితే ఆ కూటమిని స్వాగతిస్తారు. మీకు ఉదాహరణకు 1977 ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకురాలు, పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు కలిగిన జనసంఘీయులు, సోషలిస్టులు కలిసి జనతా పార్టీకి ఏర్పడ్డారు. మరి జనతా పార్టీకి ప్రజలు అపూర్వమైనటువంటి తీర్పు చెప్పారు, ఉత్తరాదిలో స్వీప్ చేశారు. తర్వాత దెబ్బతినొచ్చి 3 ఏళ్లలో, దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. మరి ఆ పొత్తును ఎందుకు కాంక్షించారంటే ప్రజలు ఒక రాజకీయ మార్పును కోరుకున్నారు. ఇందిరాగాంధీకి బుద్ధి చెప్పదలుచుకున్నారు, ఎమర్జెన్సీని తిప్పికొట్టదలుచుకున్నారు. ఆ రాజకీయ మార్పు కోసం ఏర్పడిన కూటమిగా భావించి ప్రజలు తీర్పు చెప్పారు. 2004లో మీకు ఎందుకు కాంగ్రెస్ లెఫ్ట్ టీఆర్ఎస్ పొత్తు విజయవంతమైంది? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పెద్ద పోరాటం జరిపాయి. ఒక రాజకీయ వాతావరణము తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఏర్పడి ఉంది. ఆ ఏర్పడిన సమయంలో ఈ కూటమి ఆ పరిణామం, ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పుకు సాకారం చేసే కూటమిలాగా ప్రజలు భావించి అనుకూలంగా ఓటేశారు. అదే 2009లో మరి టీడీపీ లెఫ్ట్ టీఆర్ఎస్ కూటమి ఎందుకు ఫెయిల్ అయింది? కారణం ఏంటంటే అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలి, వెంటనే తప్పనిసరిగా రాజశేఖర రెడ్డిని గద్దెదించాలనే భావన ప్రజల్లో లేదు కనుక మీరు ఆ కూటమి సక్సెస్ కాలేదు. అంటే మీరు 2018లో కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ టీడీపీ లెఫ్ట్ కలిసాయి, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. టీఆర్ఎస్కి 88 సీట్లు ఇచ్చారు. అంటే అప్పటికప్పుడు కేసీఆర్ను గద్దెదించాలనే బలమైన కోరిక ప్రజల్లో లేదు. మీరు అదే కాంగ్రెస్ ఎవరితో సంబంధం, ఒక సిపిఐకి ఒక్క సీట్ ఇచ్చి కేసీఆర్ ఓడించగలిగింది 2023లో. 2018లో టీడీపీ లెఫ్ట్ కలిసినా ఓడించలేని కాంగ్రెస్ 2023లో టీడీపీ లేకుండా సిపిఎం లేకుండా, అప్పుడు 2018లో కూడా సిపిఎం లేదనుకోండి, ఒక్క సిపిఐకి ఒక్క సీట్ ఇచ్చి ఎన్నికల్లో గెలవగలిగింది. ఎందుకు గెలవగలిగిందంటే ప్రజలు కేసీఆర్ను ఓడించదలుచుకున్నారు. కేసీఆర్ను ప్రజలు ఓడించదలుచుకున్నారు కనుక ఆ రాజకీయ పరిణామానికి దోహదం చేసే పార్టీ కావచ్చు, కూటమి కావచ్చు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అందువల్ల దేశవ్యాప్తంగా మీరు కూటములను స్టడీ చేస్తే ప్రజలు కోరుకునే రాజకీయ మార్పుకు చోదక శక్తిగా, ప్రజలు కోరుకున్న రాజకీయ పరిణామాన్ని డెలివర్ చేసేదిగా ఆ కూటమి ఉంటే ఆ కూటమి విజయవంతమవుతుంది, లేకుంటే విజయవంతం కాదు. అందువల్ల ఆ కూటమిలో ఉన్న నాయకులకు, పార్టీలకు బరువెంత, ఎత్తెంత,
వాళ్ళ హిస్టరీ ఎంత, జాగ్రఫీ ఎంత అనే ఆధారంగా అలియన్సెస్ సక్సెస్ రేట్ ఉండదు. Right. అలియన్సెస్ సక్సెస్ రేట్ ఉండటానికి వారు ఎవరికి వ్యతిరేకంగా కూటమి కట్టారు అన్న ఎవరికి వ్యతిరేకంగా అయితే కూటమి కట్టారో వాళ్ళు ప్రజల్లో ఎలా ఉంది, ప్రజలు వాళ్ళను ఓడించాలని కోరుకుంటున్నారా, గెలిపించాలని కోరుకుంటున్నారా? గెలిపించాలని కోరుకుంటే 3 కాదు, 4 కాదు, 40 మంది కలిసినా ఏమీ కాదు. లేదు, గెలిపించాలని కోరుకోలేదు అనుకోండి, ఓడించాలని కోరుకున్నారు, విడిగా పోటీ చేసి కూడా ఓడించే సందర్భం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండియా కూటమి ఉంది, 28 పార్టీలు కలిశాయి. మరి ఎందుకు మరి మోడీని గ్యారంటీగా ఓడిస్తారో నమ్మకం క్రియేట్ అయితే లేదు. 28 పార్టీలు కదా, మామూలు విషయం కాదు కదా. మరి ఎందుకు అంటే ఇప్పుడు అక్కడే తేడా వస్తుంది. మీకు బీజేపీకి సొంతగా 303 సీట్లు ఎందుకు వచ్చాయి 2019లో కూడా అంటే అల్టిమేట్గా రాజకీయ పరిణామాన్ని ప్రజలు కోరుకుంటున్నారా లేదా అనే అంశం ఆధారంగా అలియన్స్ పాలిటిక్స్ సక్సెస్ అవుతుంది.